జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జల ప్రేమేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి వరదు కళ్యాణి బైట్. మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోను సూద్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జల ప్రేమేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మంత్రులకు ఎట్లా కుర్చీ కాపాడుకోవాలనే ఆరాటం తప్పితే ప్రజల సమస్యల గురించి పట్టించుకునే తీరిక లేదు వాళ్ళకు. ఎంతసేపు వాళ్ళ యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పైనో కేంద్రం పైనో ఇతర పార్టీల పైనో ఏదో అవాకులు చెవాకులు మాట్లాడి కాలం గడిపే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల కోసం, వ్యవసాయం కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించి అనేక పథకాలు తీసుకొచ్చి ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశం నుంచి బయటి దేశాలకు అనేక రేట్లు ఎగుమతి పెరిగే విధంగా చూసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఎక్కడ కూడా ఎరువుల కొరత అనేది లేకుండా చూడడం జరిగింది. గతంలో మనందరికీ తెలుసు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో వరంగల్లో లాఠీ చార్జ్ అయింది, అనేక నిజామాబాద్లో అయింది, అనేక చోట్ల లాఠీ చార్జ్ అయినాయి. రైతులు తీవ్రమైన ఆందోళన, ఫర్టిలైజర్ షాపుల ముందు రాత్రి సద్దులు కట్టుకొని వచ్చిన యొక్క సంఘటన మనం అందరం చూసినాం. మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో, ఈ 11 ఏళ్లలో ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఇలాంటి కొరత లేదు. పైగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూసేసిన ఎరువుల ఫ్యాక్టరీలను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునికమైన యొక్క పరిజ్ఞానంతో ఆ యొక్క ఎరువుల ఫ్యాక్టరీలను ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో మన రాష్ట్రమే దానికి తార్కాణం. మన యొక్క రామగుండంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మూసేసిన యొక్క రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను 6,300 కోట్ల రూపాయలు పెట్టి ఓపెన్ చేసి దాన్ని ఇవాళ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ విధంగా ఒకవైపు దేశంలో ఎక్కడ ఎరువుల కొరత లేకుండా, అది యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ఫాస్ఫేట్ కావచ్చు, పొటాషియం కావచ్చు, నైట్రోజన్ ఎరువులు కావచ్చు, ఇలాంటి ఎవి లేకుండా కోట్లాది మంది రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తూ కిసాన్ సన్మాన్ పేరుతోని 3,80,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. పిటిషన్ మరి స్పీకర్ గారి దగ్గర పెండింగ్ ఉన్నది అనే ఉద్దేశంతో హైకోర్టుకి, అదేవిధంగా సుప్రీంకోర్టుకి బీఆర్ఎస్ పార్టీ మరి లీగల్ సెల్ అప్రోచ్ అయ్యి దీంట్లో తగు న్యాయం చేయాలని చెప్పేసి చేసిన అభ్యర్థనని ఈరోజు సుప్రీంకోర్టు స్వీకరించి ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. సుప్రీంకోర్టు యొక్క తీర్పు సంచలన తీర్పు. ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు. గతంలో ఇలాంటి విషయాల్లో అనర్హత వేటు వేసే విషయంలో ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధులు వేరే రాష్ట్రాల్లో కూడా చాలా సందర్భాలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు గతంలోనే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ 3 నెలల్లో తీర్పు తీసుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ని పునరావృతం చేస్తూ
ఇంకా చాలా మరి స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి ఒక మొదటి తీర్పు ఇది, సంచలన తీర్పు ఇది. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం, దేశమంతా కూడా మరి స్వాగతించి మరి దీనిపైన తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మనవి చేస్తూ ఉన్నాం. 3 నెలలు వ్యవధి స్పీకర్కి సుప్రీంకోర్టు పెట్టినా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ ఉన్నాను, మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే, మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే 3 నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్నికలకు వస్తే ఈ యొక్క శాసన వ్యవస్థ, ఒక డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళ అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ ఉన్నాను. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినారు, ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు ద్వారా లభించింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి వరదు కళ్యాణి బైక్ నిర్వహించారు. చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎంత ఘోరంగా ఈ మంత్రులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పులు చేస్తే వాళ్ళకి కవర్ చేసుకుంటూ సెటిల్మెంట్ చేస్తూ వాళ్ళకి అండగా ఉంటున్నారో అర్థమవుతుంది. జనరల్గా ఏ ప్రభుత్వంలో అయినా, పోలీసులైనా, ప్రభుత్వం అయినా బాధితులకు అండగా ఉంటుంది, బాధించిన వాళ్ళకి శిక్షలు వేస్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం పూర్తిగా రివర్స్లో ఉండి బాధితులకి సపోర్ట్ చేయకుండా వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము. అలాగే హోమ్ మినిస్టర్ గారు తీసుకుంటే ఆవిడ ఒక మహిళ అయ్యుండి కూడా ఎన్ని సంఘటనలు జరిగినా, మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగినా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని హత్యలు జరిగినా, ఎన్ని అత్యాచారాలు జరిగినా కూడా ఆవిడ కనీసం స్పందించరు. గతంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ ఏం చెప్పారు? ఈ కూటమి అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్నారు. అమ్మ హోమ్ మినిస్టర్ గారు, ఎక్కడ ప్రశాంతంగా మహిళలు ఈ రాష్ట్రంలో నిద్రపోతున్నారు? మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మహిళల్ని వేధించి ఈ విధంగా ఇబ్బందులు పెడుతూ ఉండే పరిస్థితి అడుగడుగునా చూస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ సందర్భంలో అయినా మీరు ఎక్కడైనా స్పందిస్తున్నారా? కనీసం ఆ బాధితులకు అండగా నిలుస్తున్నారా నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే ఎంతసేపు కూడా జగనన్నను తిట్టడానికి, ప్రెస్ మీట్లు పెట్టడానికి మాత్రం ముందొస్తూ ఉంటారు. కానీ ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఈ మచిలీపట్నం విషయంలో తీసుకుంటే తల్లి న్యాయం జరగట్లేదని ఆత్మహత్య యత్నం కూడా చేసుకోవడానికి ప్రయత్నించి పురుగుల మందు తాగేయడం జరిగింది పోలీస్ స్టేషన్ ఎదురుగానే. పోలీసులు సకాలంలో స్పందించి హాస్పిటల్లో జాయిన్ చేయడంతో ఆమె ప్రాణాలతో బ్రతికింది ఈరోజు. అంటే వాళ్ళు ఎంత బాధపడ్డారు, తమ ప్రాణాలనే తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంతగా వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవచ్చు. కొల్లి రవీంద్ర గారు ఎంత దారుణంగా ఒక మంత్రి స్థానంలో ఉండి, ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎన్ని సంఘటనలు జరిగినా, మహిళలకు అన్యాయం జరిగినప్పుడైనా, మహిళల మీద దాడులు జరిగినప్పుడైనా, ఏం జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించరు. మాట్లాడితే స్టేట్మెంట్స్ మాత్రమే ఇస్తారు. ఎవరైనా మహిళల మీద చెయ్యి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడితే మహిళల మీద ఎవరైనా చెయ్యి వేస్తే వాళ్ళ తాట తీస్తానని చెప్తారు. వీళ్ళందరూ స్టేట్మెంట్స్కి పరిమితం, చేసే పనులు మాత్రం బాధితులకి అన్యాయం చేయడం, బాధించిన వాళ్ళకి సపోర్టుగా ఈ మంత్రులందరూ నిలబడ్డం. ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో మహిళల్ని వేధించేది, హింసించేది, హత్యలు చేసేది
మ్యాక్సిమం తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నటుడు సోను సూద్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. నిన్న తన 52వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 500 మంది వృద్ధులకు ఇందులో ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపారు. ఎవరూ లేని వృద్ధులకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. ఇందులో వృద్ధులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు వైద్య సంరక్షణ, పోషకాహారం కూడా అందించనున్నట్లు తెలిపారు. దీంతో ఈ రియల్ హీరోపై మరోసారి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. కాగా సోను సూద్ మహమ్మారి కరోనా సమయంలో దేశంలో ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి రియల్ హీరో అనిపించుకున్న విషయం తెలిసిందే. ఎంతో మందికి సాయం చేసి ఆదుకున్నారాయన. తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గ్రేటర్ యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కొనియాడారు. మల్లాపూర్ డివిజన్లోని జనప్రియ కాలనీలో సుమారు 64 లక్షల రోడ్డు పనులకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాలనీ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సహకరించిన ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమల పరమేశ్వర్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ 2 నెలల క్రితం బస్తీబాట పేరుతో ప్రతి కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా బాక్స్ డ్రైనేజీ సమస్య తెలుసుకుని దానికి 55 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా మల్లాపూర్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని కలుపుకుని ప్రగతి వాదంలో ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ 10 రూపాయలు పనిచేయలేని బీఆర్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే గతంలో మా నాయకుడు అనిల్ అయితే ఏదైతే బస్తీపాట తిరిగిండో ఆ రోజు కాలనీ అధ్యక్షుడు కావచ్చు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా కాలనీలో మాకు ఎలాంటి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, దయచేసి మీ ద్వారా మాకు రోడ్డు పడాలంటే వెంటనే ఏదైతే పర్మిషన్ దృష్టికి తీసుకుపోయినామో దీనికి స్వాగతం సుస్వాగతం. గత 2 నెలల కింద వేరే పని మీద అనిల్ గారు మన కాలనీకి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన చూసిన ఏంటంటే ఈ రోడ్లకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఆయన దృష్టిలో వచ్చినాయి. దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు ఈ రోడ్లకు సంబంధించిన వర్కులు పూర్తి చేసినందుకు, అంటే గవర్నమెంట్ శాంక్షన్ చేసినందుకు మా కాలనీ తరఫున రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. అది కాకుండా వేరే డ్రైనేజ్ సమస్య కూడా ఉంది, బాక్స్ డ్రైనేజ్ సమస్య కూడా ఉన్నది. దీనికి త్వరలోనే పరిష్కారం చేయవలసిందిగా కోరుచున్నాము. అది కాకుండా చిన్న చిన్న కాలనీలో, మా కాలనీలో చిన్న చిన్న వేరే సమస్యలు ఉన్నాయి. ఏదంటే ఈ ఫంక్షన్ హాల్ ఎక్స్టెన్షను ప్లస్ వాటర్ సంబంధించి ఏమైనా చేయడం మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఏం చేయలేదు, అంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పనులే మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నాయి. ఇక్కడ కొత్తగా కనబడి ఏం లేవు. ఇప్పుడు మన అనిల్ గారు వచ్చిన చెప్పడం తొందరలో పర్మిషన్ ఇక్కడ చూసి చెప్పిస్తున్నాడు. ఏది ఉన్నా కూడా మాకు ఆశ్రయిస్తే తొందరలో పరిష్కారం అయిపోతాయి. ఏ సమస్య ఉన్నా కూడా చెప్పండి, ఇవన్నీ త్వరలో అయిపోతాయని మేము తెలియపరుస్తున్నాం. డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ, ఇంతకుముందు ఏమన్నా పాత లైన్లు 10 సంవత్సరాల కింద వేసినాయి తప్ప ఇప్పుడు వేసే ఏం లేవు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నాయి. రైతులందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. చాలాసార్లు బైసాబ్ అన్నట్టుగా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, అలాగనే మన కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళినా కానీ కాలేదు. అనిల్ గారు వచ్చి మీ సమస్యలు ఏందని అడిగినప్పుడు రోడ్డు సమస్య కానీ, కమ్యూనిటీ హాల్ సమస్య చెప్పినప్పుడు ఆ సమస్యని చేద్దామని చెప్పి శాంక్షన్ చేయించినందుకు అందరి మా కాలనీ తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాం అనిల్ గారికి. అలాగే ఆయన నాన్నగారు ఉన్నప్పుడు వేసిన మన ఈ రోడ్ని ఈరోజు మళ్ళీ వాళ్ళ కొడుకైన అనిల్ గారి చేతుల మీద జరుగుతున్నందుకు సంతోషపడుతూ, పార్టీ మాకు ఏదైనది కాదు, ఎవరైతే పని చేస్తారో వాళ్ళని అభిమానిస్తాం. ఎవరైతే మాకు ముందుకొచ్చి కాలనీ అభివృద్ధికి సహాయపడుతూ ఉంటారో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములను కోల్పోతున్న రైతులకు అందించే పరిహారం పెంచి ఇవ్వాలని గత కొన్ని రోజులుగా రైతులు నిరసన చేస్తున్నారు. నేడు నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలో భూములను కోల్పోతున్న రైతులతో ముచ్చటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ, మనం తెలంగాణ సాధించిందే నీళ్ల కోసం. స్వయంగా సీఎం నారాయణపేట సభలో ప్రతి ఎకరాకు 20 లక్షల పరిహారం అని చెప్పిన ఇక్కడి అధికారులు పరిహారాన్ని తగ్గించి 14 లక్షలు ఇవ్వటం ఏమిటో అర్థం కాదు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించే సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ వారికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కానుకుర్తిలో ముంపు గురవుతున్న భూములకు 35 నుంచి 40 లక్షల పరిహారం అందించే ముందు ఈ గ్రామం ప్రాజెక్టు ద్వారా ముంపు గురయ్యే అవకాశం ఉందని, కావున ఇక్కడ సపరేట్ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి భూములు కోల్పోతున్న వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు అంచనాలను పెంచి తట్టెడు మట్టి తీయకుండా
ప్రాజెక్టు కాంట్రాక్టర్ల జేబులోకి 1500 కోట్లు పోయాయని ఆరోపించారు. మేము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, ఈ ప్రాజెక్టును పైపుల ద్వారా కాకుండా కాలువల ద్వారా నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వెంకటరెడ్డి, భాస్కర్ రెడ్డి, గవినొల్ల శ్రీనివాస్, గౌని శ్రీనివాసులు మరియు గ్రామ రైతులు ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కాన్కుర్తి గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు వెంకటరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, ఎక్స్ సర్పంచ్ మన సీనా ఓకే సుభాష్ గారికి, నారాయణ స్వామి గారికి, సత్యనారాయణ రెడ్డి రావాల్సిందే మా కాన్కుర్తికి వచ్చి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీయాలని చెప్పినటువంటి తమ్ముడు గవినోల శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మీ అందరికీ తెలియాల్సినటువంటి అంశం, మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ళ కోసం. తెచ్చుకున్నది ఎందుకోసం? ప్రతి గ్రామానికి మంచిగా నీళ్లు రావాలన్నటువంటి ఆలోచనతో తెచ్చుకున్నాం. తెలంగాణ రాకముందు 10 ఏళ్ల కింద పాలమూరులో కూడా ఎక్కడంటే అక్కడ కరువు ఉన్న పరిస్థితి ఉండే. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఉన్న టైంలో మీ అందరు చూసిండ్రు. అంతకుముందు ఎన్నడూ ఎండాకాలంలో నిండని చెర్లన్నీ కూడా మనం నింపుకున్నాం. ఆ చెర్లతో వ్యవసాయం బాగానే సాగించుకున్నాం పాలమూరులో. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి పథకాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం. ఆ పాలమూరు రంగారెడ్డి పథకంతో మహబూబ్నగర్ జిల్లాలో దాదాపుగా 9 లక్షల ఎకరాల కోసం, రంగారెడ్డి జిల్లాలో 3.5 లక్షల ఎకరాల కోసం, నల్గొండ జిల్లాలో ఇంకొక 60,000 ఎకరాల కోసం, అంటే మొత్తం కలిపి దాదాపుగా 13 లక్షల ఎకరాల కోసం పాలమూరు రంగారెడ్డి అనే పథకాన్ని మనం పెట్టుకున్నాం. ఎట్లయితే ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ఉన్నదో, దక్షిణ తెలంగాణలో మన పాలమూరుకు రంగారెడ్డికి నీళ్ళు రావాలంటే పాలమూరు రంగారెడ్డి పథకం రావాలని ఆలోచనతో మొదలుపెట్టినాం. కేసీఆర్ గారు మొన్న దిగిపోయే నాటికి 95% పనులు పాలమూరు రంగారెడ్డిలో అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లుందంటే ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది. మరి కేసీఆర్ గారు 2024లో ఇచ్చినటువంటి రోజు 1,00,000 ఎకరాలకని జీవో ఇచ్చి దానికి ఉండే కాస్ట్ అంటే ఎంత అవుతుంది అంటే 2,900 కోట్లతో కడతాం ప్రాజెక్ట్ అని చెప్పింది. అది జీవో ఇచ్చిరు బాజాప్తా. ఈ సంవత్సరం నడ లోపల ఒక తట్టెడు మట్టి కూడా ఎక్కడ ఎత్తిపోయలే, ఎక్కడ పని చాలుగాలే, ఎక్కడ ఒక టిప్పర్ వచ్చి ఒక స్పూన్ మట్టి కూడా తీయలే. కానీ ఇవాళ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 4,500 కోట్లు అయిపోయింది ఆల్రెడీ. ఎట్లా పెరుగుతుంది ప్రాజెక్ట్ కాస్ట్? 1,500 కోట్లు. ఎందుకోసం పెరిగింది? ఎవరి కోసం పెరిగింది? ఆ 1,500 కోట్లకి వెళ్ళి మరి మన కాన్కుర్తులకు ఎకరానికి 40 లక్షలు ఇస్తారా? అటువంటి ఆలోచన లేదు. ఆ పెరిగినటువంటి 1,500 కోట్లు పెద్దవాళ్ళ జేబులలో పోతున్నాయి తప్పితే మనకిచ్చే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఈ ప్రాజెక్ట్ ఏదైతే కట్టిండ్రో, ఈ పెంచిన 1,500 కోట్లు ఏదైతే ఉన్నదో, 2 గుత్తేదారులకు ఇచ్చిండ్రు ఈ ప్రాజెక్టు, 2 కాంట్రాక్టర్లకు. వాళ్ళిద్దరికి చెంచా మట్టి తీయకున్నా తట్టెడు మట్టి వారందరికీ మళ్ళీ ఒకసారి ప్రభుత్వం పిలిపించి ఖచ్చితంగా చర్చలు చేయాలి. అన్న చెప్పినట్టు హైదరాబాద్కు దగ్గరగా ఉన్నది, భూమి విలువ పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి సందర్భంలో ఇదివరకు మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు చొరవ తీసుకొని ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎకరానికి అన్నవాళ్ళు డిమాండ్ చేసినట్టు 35 నుండి 40 లక్షల రూపాయలు ఇస్తే అందరికి కూడా గిట్టుబాటు అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు రేపు మన ఊర్లో ఉన్న 800 ఎకరాలు రెవెన్యూ పోయినట్టయితే, అక్కడ అంత పెద్ద రిజర్వాయర్ వచ్చినట్టయితే ఊర్లో ఉన్న ఇండ్లకు కూడా తేమ వచ్చే పరిస్థితి ఉంటుంది. కంప్లీట్గా రిజర్వాయర్ పక్కన ఉన్నటువంటి ఊర్లు ఎప్పుడైనా కూడా కొంత ఇబ్బంది గురయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మంచి ఇండ్లు కట్టించేటటువంటి R&R కాలనీ కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇదివరకు పెద్ద ప్రాజెక్టులలో భూములు పోయినప్పుడు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పిల్లలకు హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు ధిక్కారణకు పాల్పడుతున్న ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన
మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏలేశ్వరంలో గొల్లలమెట్ట నందు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 92/1లో 10 సెంట్ల భూమిని తంగేటి వీరబాబు అనే వ్యక్తి ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టారని ఈ విషయాన్ని కమిషనర్ సత్యనారాయణకు తెలియజేసినా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు కడుతుంటే అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేస్తుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు నాగులపల్లి శంకర్, గోనాపు సాయి, వల్లి కొండలరావు పాల్గొన్నారు. ఎన్ని సెంట్ల భూమిలో ఎంత కడుతున్నారో దానికి ఇంత రేట్ అనేసి వాళ్ళు డబ్బులు కడితేనే కానీ వాళ్ళు పని చేయడం ఆఫ్ చేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆక్రమించిన దాంట్లో 10 సెంట్లలో మరి బిల్డింగ్ కడుతున్నాడు అనేసి తెలియపరిచినా సరే ఆయన లెక్కలేని రీతిగా మరి కోర్టుని కూడా. నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ పార్టీ. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ప్రధానంగా ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణ గారి గురించి పెట్టవలసి వచ్చింది. అయినా ఏలేశ్వరంలో గొల్లలమెట్ట ప్రాంతంలో 92/1 సర్వే నెంబర్లో 10 సెంట్లు భూమి దంగేటి వీరబాబు అనే ఒక వ్యక్తి ఆక్రమించి బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే మేము వెంటనే కంప్లైంట్ కమిషనర్ సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. అయినా నేను తక్షణం దాన్ని నిలుపుదల చేస్తానని చెప్పడం జరిగింది. సమాచార చట్టం 100 మీటర్లు రోడ్డు ఎడల్పుని ఇవ్వడం జరిగింది. గతంలో ఆర్డర్ ఉంది. అది ఆర్డర్ ఉండగా ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ పేరుతో 80 అడుగులకి కుదించేసి ఆయన మరి ఇది చేస్తా ఉన్నాడు. మరి ఇటువంటి యొక్క చరిత్ర అంతా కూడా ఈ సత్యనారాయణ గారు కమిషనర్ గారు చేస్తున్నారు. ఈయన మరి పరిస్థితి ఏంటి? ఈయన మీద కంటెంప్ట్ కూడా వేస్తామన్నా వేసుకుంటే వేసుకో, నాకు ఇది లెక్క అంటే నేను అవినీతిని చిట్టాలో నెంబర్ 1 నేను అనేటువంటి చెప్పుకుంటా పోతా ఉన్నాడు. మరి ఈయన మరి పరిస్థితి మార్చుకుంటాడా మార్చుకోలేడా ఏంటి అనేటువంటి మాకు అర్థం అవటం లేదు. అయినా నోటితోనే పర్మిషన్ లేవని ఇచ్చాడు, మళ్ళా అయిన నోటితోనే ఆ పట్టా ఉంది అని కోర్టుని ధిక్కరిస్తున్నాడు, కోర్టు ఆర్డర్ని. మరి ఏంటి ఈయన చేసి పరిస్థితి? మరి ఈయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు? పేదవాళ్ళందరినీ ఏడిపిందా? వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి వరదు కళ్యాణ్ బైట్. మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోను సూద్. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.